నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక గురువారము. ఈ రోజున దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాము. వేదధర్ముడు చెప్పిన దత్తాత్రేయ చరిత్ర. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. వేదధర్ముడు తన శిష్యుడైన దీపకునికి ఈ విధంగా దత్తాత్రేయ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. దీపక, నీ సంస్కారము నన్ను ఆశ్చర్యపరుస్తుంది. దత్త చరిత్రను వినాలనే కోరిక నీకు కలగడమే ఒక గొప్ప విశేషము. తప్పకుండా చెబుతాను అని ఈ రూపంగా దత్తదేవుణ్ణి స్మరించుకునే పెద్ద అవకాశం నాకు కల్పించావు. ఈ దేవుని కథ ఉభయ తారకము. చెప్పిన వారు విన్నవారు కూడా తరిస్తారు. దత్త రూపాలు, దత్త నామాలు, దత్త మహిమలు, దత్తభక్తుల గాథలు అన్నీ విస్తరంగా చెబుతాను. సర్వ పాపాలు నశిస్తాయి మరియు సర్వమంగళాలు లభిస్తాయి. అయితే వీటిని సమగ్రంగా చెప్పడము ఎవరితరము కాదు. కనుక ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహం పొందిన మేరకు నా శక్తి కొలది చెప్తాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో ఆ దత్తాత్రేయుని నిర్మిల మనోమందిరంలో అర్చిద్దాము. నమస్కార ప్రియుడు ఆ స్వామి. ఓం శ్రీ బీజాక్షర సంపుటితో చతుర్జంతంగా దత్తనామాన్ని ఉచ్చరించి నమః అంటే చాలు అంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు ఆ పరమాత్ముడు. ఆ దత్తాత్రేయుని అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకుని దీపక, దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల నా దివ్య దృష్టికి స్ఫురించిన అష్టోత్తర శతనామావళి ఇది. స్వామి అనంత నామధేయుడు, అనంత రూపధేయుడు. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో త్రిసంధులతో నిష్టగా నిత్యము జపించే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆది వ్యాధులు తొలగిపోతాయి. కన్యామణులకు వరణీయుడైన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదము. ఇది సకల వాంఛాప్రదము. ఆయన దత్తాత్రేయ స్వామి వారు పరస్పర విరుద్ధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. భక్తులను తీవ్రంగా పరీక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జటామండలధారిగా కనిపిస్తారు. మరుక్షణంలో ముండిత శిరస్కులై సాక్షాత్కరిస్తూ ఉంటారు. యోగిగా కనిపిస్తున్నారు, భోగిగాను కనిపిస్తారు మరియు దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడుగా దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మహా విద్వాంసుడుగా కనిపిస్తే మరొకసారి ఉన్మత్తుడుగా, మదమత్తుడుగా కనిపిస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ ఒకసారి కనిపిస్తారు మరియు ఒకసారి మహైశ్వర్య సంపన్నుడుగా మరోసారి సాక్షాత్కరిస్తూ ఉంటారు. అతని నిజమైన రూపం ఏది అనేది ఎవరికీ అంతుపట్టని విషయము. మరియు హరిహర హిరణ్య గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడుగాను అవతరిస్తారు. గంగానదిలో స్నానం చేసి కొల్హాపురిలో లక్ష్మీదేవి దగ్గర భిక్షను స్వీకరించి సహ్యాద్రి మీద విహరిస్తూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా స్మరిస్తే చాలు భక్తులకు దర్శనం అనుగ్రహిస్తారు. మతృగామి అనేది ఈ స్వామికి సార్థకమైన బిరుదు. అంగన్యాస, కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానం ఒకటి ఉంది. దీనిని దత్తకవచము అని అంటారు. భక్తిగా ఏ భక్తుడైతే ఈ దత్తనామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలి వేళ్ల కొనల వరకు ఒక్కొక్క అంగాన్ని, అంగసంధిని స్మరించాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్లో మనోబుద్ధి, చిత్తహంకారాలతో ఈ దత్తనామాలను నిక్షేపించాలి. మరియు హృదయ స్థానంలో 5 నామాలను స్థిరపరచాలి. గురువును ఆశ్రయించి ఈ కవచాన్ని ధరించాలి. దత్త కవచధారులకు ఏ రంగంలోనూ అపజయమంటూ ఉండదు. శత్రుభయాలు, దుష్టగ్రహ పీడలు, భూతప్రేత పిశాచాల హింసలు దరిదాపులకైనా రావు. మరియు భక్త రక్షణలో ఇది వజ్ర కవచము. దీనితో పాటు దత్తమంత్రాన్ని సద్గురువు నుంచి ఉపదేశంగా పొందితే ఇక చెప్పేదేముంది. చతుర్విధ పురుషార్థాలు అతడికి కైవసమైనట్లే. ఈ దత్తమంత్ర దీక్షను గ్రహించిన వారు 1,00,000 జపం చేసి అందులో దశాంశాన్ని అంటే 10వ వంతు హవనం చేస్తే పునరశ్చరణ పూర్తి అయ్యి మంత్రసిద్ధి కలుగుతుంది. ఇంతగా చెయ్యలేని వారు అశక్తులు కనిష్ట పక్షంగా దత్తమంత్రాన్ని రోజుకు 10 సార్లైనా జపించాలి. జపించబోయే ముందు ధ్యాన శ్లోకంతో ఆ దత్తాత్రేయ స్వామిని హృదయంలో నిలుపుకోవాలి. మరియు పీతాంబరధారి, భస్మోద్ధూళిత సర్వదేహుడు, సువర్ణవర్ణుడు, మెరుపు తీగల్లాంటి జడలు కలవాడు,
దత్తయోగీశ్వరుణ్ణి ధ్యానించి నమస్కరించుకోవాలి. దీపక దత్తాత్రేయుని అవతార గాథ చాలా మనోహరమైన ఉంటుంది. పూర్వము ఒకప్పుడు నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడట. అత్రి మహర్షి చేసిన దీర్ఘ తపస్సుకి మెచ్చి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ మహర్షికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు అని తపస్సుకు మెచ్చి అనసూయ అత్రి దంపతులకు శ్రీమన్నారాయణుడు తనంతట తాను దత్తుడయ్యాడు కనుక దత్తాత్రేయుడయ్యాడు. తన భక్తులైన యదు కార్తవీర్యార్జున ప్రహ్లాద అలర్కులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు. ఈ దత్తలీలలన్నింటినీ వెనుకటి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలన్నీ చెబుతాను, శ్రద్ధగా ఆలకించుము. విదుర మైత్రేయ సంవాదము. శౌనకాది మహామునులారా, వింటున్నారుగా. మీకు కలిగిన సందేహాలే విదురుడికి కూడా కలిగాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్లుగా బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెబుతున్నాడు. విన్నవారిని చెప్పిన వారిని భవబంధ విముక్తుల్ని చేసే దత్తలీల అతి పురాతన గాథలు దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ కొనసాగించాడు సూత మహర్షి. స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఈ దంపతులకు 2 కొడుకులు 3 కూతుళ్లు జన్మించారు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు ఆకూతి, దేహవకూతి, ప్రహూతి అనేవి కూతుళ్ల పేర్లు. వీరిలో ఆకూతి రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు జరిపించారు. వీరిలో దేవహూతి కర్దములకు 9 మంది అమ్మాయిలు 1 అబ్బాయి కలిగారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. ఇది వేరే గాథ. 9 మంది కన్యలు సౌందర్య రాశులు, బ్రహ్మపుత్రులు 9 మంది. వీరిని వివాహమాడారు. అప్పుడు అనసూయను అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అథర్వుడు, కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, ఆవిర్భువను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు పరిణయం చేసుకున్నారు. వీరిలో అనసూయకు అత్రికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా చంద్ర దత్త దూర్వాసులుగా జన్మించారు. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు అలా అవతరించడానికి ఒక బలమైన కారణం ఉంది. అది కూడా చెబుతాను విను అంటూ మైత్రేయుడు గొంతు సవరించుకున్నాడు. విదురుడు భీష్మపీఠం బిగించి కూర్చుని వింటూ ఉన్నాడు. విదుర, ఒకానొక కల్పారంభాన చతుర్ముఖుడు పునఃసృష్టిని చెయ్యబోతూ అత్రి మహర్షి సహకారం అడిగాడు. పునఃసృష్టికి అంగీకరించిన అత్రి మహర్షి దానికి కావలసిన దివ్యశక్తిని సంపాదించడం కోసము అనసూయ సహితుడై వెళ్ళి వృక్షాద్రి మీద తపస్సుకి కూర్చున్నాడు. వింధ్యా నదీ తీరంలో ప్రశాంత రమణీయమైన వనంలో తీవ్ర తపస్సు ప్రారంభించాడు. యోగ పరిణితుడు కనుక మనస్సును నిశ్చలపరిచి నిరాహారుడై వాయుమాత్రము భక్షణ చేస్తూ ఒంటికాల మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు గాని వానలు గాని ఏ ఋతువులు గాని అతడి ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు దాటేసరికి అతడి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలను వ్యాపించాయి. దీనిని గమనించిన త్రిమూర్తులు తమ దేవేరులతో అనాదిరూఢులై తపోవనానికి తరలివచ్చారు. వారి వెంట అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు కదిలివచ్చారు. మొదట అత్రి మహర్షి యోగ దీక్షను సడలించి కన్నులు చెర్చాడు. ఎదుట త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు కనిపించారు. వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతుని మీద లక్ష్మీనారాయణులు, హంసవాహనం మీద వాణి చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో, దివ్య ఆభరణాలతో, దివ్య రూపాలతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంద్రాది దిక్పాలకులు, దేవజాతి నాయకులు వారిని పరివేష్టించి నిలబడ్డారు. అప్పుడు ఋషులు, మునులు వేద మంత్రాలతో ఆ త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి ఆశ్చర్యం నుంచి తేరుకున్నాడు. సృష్టి స్థితి లయకారకులారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, సత్వ తమోగుణులారా, దర్శనం అనుగ్రహించిన దయామయులారా, మాంసి భూయాంసి పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మనస్సును ధ్యానిస్తూ తపస్సు చేస్తే 3 మూలపురుషులు దర్శనము అనుగ్రహించారు. నాకన్నా ధన్యుడు ఏ లోకాలలోనూ ఏ కాలాలలోనూ ఉండడు.
మీకివే నా సాష్టాంగ ప్రణామములు నమస్కరించగా త్రిమూర్తులు అత్రి మునీంద్ర, నీ సంకల్పం గొప్పది, నీ తపస్సు గొప్పది. నిరాకారము నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నువ్వు ధ్యానించిన సాకారులము సగుణులము అయిన మేము ముగ్గురము ప్రత్యక్షమయ్యాము. ధ్యానించిన నువ్వు త్రిగుణాత్ముడవు కనుక ఇలా దర్శన భాగ్యం కల్పించాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో మీ దంపతులకు ముగ్గురు కుమారులు కలుగుతారు. అలా దివ్య తేజస్సులై జగతిని ప్రకాశిస్తూ ఉంటారు మరియు ప్రకాశింపచేస్తారు. నీ యశస్సులు దశ దిశలకు వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. ఇక తీవ్ర తపస్సును విరమించు, శుభం అగుగాక అని ఆశీర్వదించి త్రిమూర్తులు అదృశ్యులైనారు. తర్వాత బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణుంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దూర్వాసుడు, అనసూయ అత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన దత్త జన్మ రహస్యం. ఆయన దీపక, దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా. ఇక దత్తదేవుడి యోగ విద్య గురించి తెలియజేస్తాను, శ్రద్ధగా విను అంటూ వేదధర్ముడు కొనసాగించాడు. మహర్షి నారదుడు ముల్లోకాలను సందర్శిస్తూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాది సత్కారాలు జరిపి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరిచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అందరూ నారదుడికి నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. ఏదైనా ఇహపర సాధకమైన ఐతిహ్యం చెప్పమని, ధర్మ ప్రబోధం చెయ్యమని ధర్మరాజు అర్థించాడు. ఇప్పుడు నారదుడు, అన్ని ధర్మాలు తెలిసిన నీకు, శ్రీకృష్ణుడి అనుగ్రహానికి పాత్రుడవైన నీకు నేను చెయ్యవలసిన ధర్మ ప్రబోధలు ఏమున్నాయి కనుక అయినా అడిగావు కాబట్టి ఒక ఐహిత్యం చెబుతాను అని ఇలా చెప్తున్నాడు. వెనుకటికి ప్రహ్లాదుడు అలాగే అడిగితే అజగరుడు చెప్పిన కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి చెబుతాను వినండి అంటూ నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందాము అనే అభిప్రాయంతో ఒకప్పుడు ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళమంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రికి చేరుకున్నాడు. అక్కడ ప్రసన్న గంభీరంగా ప్రవహిస్తున్న కావేరీ నదిలో సమాంతరకంగా స్నాన సంధ్యాదులు ఆచరించాడు. అంతటా నదీ తీరంలోని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకున్న ఒక మహర్షిని దర్శించాడు. ఇప్పుడు ఆయన శరీరము అంతా దుమ్ము కొట్టుకుపోయి నిశ్చేష్టంగా పడి ఉంది. కానీ శరీరం నుంచి దివ్య కాంతులు పెళ్ళుబికుతున్నాయి. ఎవరి మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడి ఉన్నాడు? ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేదు. సమీపంలో ఆశ్రమం గాని కుటీరం గాని కనిపించడం లేదే. ఇది ఏదైనా నియమమా, వ్రతమా, లేక ఇంకేదైనానా అని తెలుసుకుందామనిపించి ఆ మహర్షి పాదాల చెంత కూర్చున్నాడు. శిరస్సు ఆంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదాలను తన వడిలోకి తీసుకుని ఒత్తుతూ మహానుభావ అని మెల్లగా భయం భయంగా పలకరించాడు. ఆ మహర్షి కన్నులు తెరిచి ప్రహ్లాదుని వైపు ఏమిటి అన్నట్లు చూశాడు. ప్రహ్లాదుడు అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. మహానుభావ, ఏమిటి తమరిలా నేలపై పడుకున్నారు? శరీరమంతా దుమ్ముతో కప్పబడిపోయింది. అంటే చాలా కాలంగా మీరు ఇలా ఇక్కడే నిశ్చేష్టంగా ఉండిపోయారన్నమాట. ఇది ఏమైనా వ్రతమా లేదా నియమమా? చాలా చిత్రంగా ఉందే. లోకంలో ఏ ప్రయత్నమూ చెయ్యని మనిషికి ధనం చేకూరదు. ధనం లేకపోతే భోగాలు కూడా లేవు. అవి లేకపోతే శరీరము ఉజ్వలంగా నిలవదు. ఇన్నింటినీ విడిచిపెట్టి మీరిలా తినే నేల మీద పడి రోజుల తరబడి నిద్రపోతూ ఉన్నారు. అయినా తమరి దేహము సముజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరము. దయచేసి మీ విచిత్ర ప్రవృత్తికి కారణమేమిటో, ఎందుకిలా పడి ఉన్నారో తెలియజెప్పండి అని ప్రహ్లాదుడు అడిగినాడు. ఆ మహర్షి, ప్రహ్లాద, నిజంగా నీకు తెలియకే అడుగుతున్నావా? ఆ శ్రీహరిని మెప్పించిన భక్తుడివి. తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనలో నీకు నువ్వే సాటి. ప్రవృత్తి నివృత్తుల ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగల దిట్టవు. అలాంటి నువ్వు ఇలా ప్రశ్న వేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినా కూడా అడిగావు కనుక, గౌరవార్హుడవు కనుక చెబుతాను. దీనివల్ల నాకు కూడా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించుము అని కర్మలు ఆచరిస్తూ వాటికి ప్రతిఫలంగా లభించే జన్మలు స్వీకరిస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను.
ఇప్పుడు ఈ మనుష్య జన్మ ఎత్తాను. ఇది స్వర్గ మోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది. ఈ పాప పుణ్యాలు రెండూ ఆచరిస్తే మనుష్య జన్మ లభిస్తుంది. మరియు దుఃఖాలను తొలగించుకోవడానికో, సుఖాలను కలిగించుకోవడానికో మానవులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు. వాటితో లభించే అనుకూల, వ్యతిరేక ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవమే అక్కర్లేదు అనుకున్నవాడు కర్మలను ఆచరించవలసిన అవసరం ఏముంటుంది? సుఖం అనేది ఆత్మస్వరూపము. భోగాలనేవి మనఃకల్పితాలు. అవి శాశ్వతాలు కావు. ఈ వివేకం ఉన్నప్పుడు నేను కర్మాచరణం ఎందుకు చెయ్యాలి? అందుకని నిశ్చేష్టుడనై, నిర్జముడనై, నిష్ప్రయత్నుడనై పడి ఉన్నాను. పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ కర్మల ఫలాలను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తూ ఉన్నాను. ఈ రహస్యం తెలుసుకోలేని మానవుడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలాగా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక ఆహార్తుడై ఎండమావుల వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల సుడిగుండంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. మరియు మోహమహిమ అంతటిది. ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు. అది వట్టి భ్రమ. దుఃఖమే తప్ప దానివల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖము, సంపాదించిన దాన్ని కాపాడుకోవడంలో దుఃఖము. రాజా, చోర, శత్రు, పుత్ర, మిత్ర, యాచకాదులు అపహరించుకుపోతారేమోనని అనుక్షణము భయపడటమే. ధనికులకు నిద్రాహారాలు ఉండవు. పైగా బుర్ర బద్దలు కొట్టుకుని ఎవడు పట్టుకుపోతాడోనని ప్రాణభయం ఒకటి. దీనికి సంతానంగా వచ్చేది అరిషడ్వర్గము. అందుచేత ధనం సంపాదించిన మీద మూలమైన భోగతృష్ణ మీద అనురాగాన్ని వదులుకోవడము అత్యుత్తమము. కాదా ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి, అజరగం మహాసర్పం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు నానా కష్టాలు పడి తేనె పట్టును సమకూరుస్తాయి. నోరు కట్టుకుని తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగపెట్టి ఆ తేనెటీగలన్నీ చంపి పారద్రోలి తేనెను కాస్త అపహరించుకుపోతాడు. తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరికి దానివల్లే నశిస్తారు. అంతచేత తేనెటీగల్ని చూసి వైరాగ్యం నేర్చుకున్నాను. మహాసర్పం ఉంది. అది కదలదు, మెదలదు. అందుబాటులోకి వచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తుంది. తానై ప్రయత్నం చేసి వేటాడి జంతువుల్ని పట్టుకుని మింగదు. ఏ తిండి దొరకదు. హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటుంది. ఎన్నాళ్ళైనా అలాగే పస్తులుంటుంది. ఈ అజరగాన్ని చూసి సంతుష్టుణ్ణి నేర్చుకున్నాను. అని ఎవరిని అడగను, రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఏది ఇచ్చినా అనను, కాదనను. నాకు సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. విలువైన తులు వేసిన గుడ్డపేలికలే చుట్టినా, అసలు ఏదీ ధరించకపోయినా నా మనస్సుకి తేడా అనిపించదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూర చందనాలు పులుముకున్నా, దుమ్ము ధూళి పులుముకున్నా భేదం లేదు. హంసతూలిక తల్పాల మీద పవళించిన కటిక నేల మీద పరున్నా కూడా నాకు అదే సుఖంగా ఉంటుంది. అదే నిద్ర. ఆదరించి పెట్టినా, అవమానించి పెట్టినా, అది తీపిదైనా, చేదుదైనా ఒకేలాగా ఆరగిస్తాను. సగుణమైన, నిర్గుణమైన, అల్పమైన, అధికమైన అన్నీ నాకు ఒక్కటే. ఇది సర్వసమదృష్టి. దీనివల్ల సుఖ దుఃఖాది భేదాన్ని చిత్తవృత్తితో అహింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సుని అహంకారంలో, అహంకారాన్ని మాయలో, మాయని ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంతో స్థితుణ్ణై ఏకనిష్టతో ఉంటూ ఉన్నాను. ప్రహ్లాద, నువ్వు యోగ్యుడవు కాబట్టి అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలామందికి లోకశాస్త్ర విరుద్ధంగా కనిపించవచ్చు. కానీ నువ్వు అర్థం చేసుకోగలవు. ఆ సామర్థ్యము నీకు ఉంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు నగర వృత్తిలో ఉన్న ఆ మహర్షి. ప్రహ్లాదుడు తన ఆనందాన్ని ప్రకటించి ఆ మహానుభావుణ్ణి యథావిధిగా అర్చించి పాదాభివందనం చేసి వీడ్కోలు తీసుకున్నాడు. మహారాజా, ప్రహ్లాదాజగర వృత్తాంతం విన్నావు కదా. దీనిలో అంతర్థాన్ని నువ్వు గ్రహించగలవు అంటూ ముగించాడు నారదుడు. ఆయన దీపక, విన్నావు కదా. యోగ విద్యా స్వరూపుడైన దత్తదేవుడి సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు వినిచేసరికి దీపకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. గురుదేవ, చాలాగా శ్రద్ధగా విన్నాను. కానీ ఈ వృత్తాంతంలో
ఎక్కడా దత్తదేవుని ప్రస్తావన కూడా రాలేదే. మరి మీరు దీన్ని దత్తదేవుడి సిద్ధావస్థ అంటూ ఉన్నారు. ఇదేమిటో నాకు తెలియటం లేదు అని దీపకుడు సవినయంగా తన సందేహాన్ని బయటపెట్టాడు. దీపకుని గురువైన ధర్ముడు దీపక అనుసంధానం చేసుకోవడంలో తడబడుతున్నావు నువ్వు. మొదటే చెప్పాను కదా, దత్తదేవుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తాడని. అదీగాక బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన విషయము ఒకసారి గుర్తు తెచ్చుకో. తన పాదపద్మాలను సేవించిన యదుకార్తవీర్య లాదార్కులను దత్తయోగి ఆత్మజ్ఞాన విద్యను ఉపదేశించాడని బ్రహ్మదేవుడు చెప్పలేదు. వీటిని అనుసంధానం చేసుకుంటే ఆ దత్తయోగి ఎవరో నీకే తెలుస్తుంది. ఆ వరుసలో యదువుకి దత్తదేవుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతము ఇప్పుడు చెబుతాను, ఆలకించుము అంటూ వేదధర్ముడు మళ్ళీ అందుకున్నాడు. నాయనా దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఆత్మతత్వం ఉపదేశించమని అభ్యర్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఉద్ధవ, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? వారి మటుకు వారు తెలుసుకోవాలి. సాధారణంగా లోకులు విచక్షణులు, మంచి చెడ్డలు ఎరిగినవారు తమని తామే ఉద్ధరించుకుంటూ ఉంటారు. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకనే సాంఖ్యులు మానవ శరీరంలోనే సర్వశక్తివంతమైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. సృష్టిలో పాద, ఏకపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాశి ఉంది. వీటిలో పురుష శరీరం అంటేనే నాకు ప్రీతి. ఎందుకంటే ఈ శరీరంలోనే నన్ను అన్వేషించి సాధకులు కనుగొంటూ ఉన్నారు. అందుచేత మానవ శరీరము నాకు అత్యంత ప్రీతికరము. ఇందులో నివసించే బుద్ధ్యాదులు జడ పదార్థములు. వాటిని ప్రకాశింపచేసి చైతన్యవంతాలు చేస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో ఉండాలి. చేత వెతుకుదామని సాధకులు ప్రయత్నించి నన్ను దర్శించగలుగుతున్నారు. అలాగే బుద్ధ్యాదుడు సాధనలు కనుక వీటిని సాధ్యుడు ఒకడు ఉండాలి అనే అనుమానంతో కూడా నన్ను అన్వేషిస్తున్నారు. కనుక మానవ శరీరం అంటే నాకు ఇష్టము. ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అంటే అవధూత యదు సంవాదం గురించి చెబుతాను విను అని. తెలుసు కదా, యయాతి పుత్రుడు, మహాతపశ్శాలి, ధర్మజ్ఞుడు ఒక రోజున ఒక అవధూతను సందర్శించాడు. సవినయంగా నమస్కరించి ఇలా అడిగాడు, మహానుభావ, నువ్వు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి అయినా కూడా లాగా ఉన్మత్తుడిలాగా పిశాచంలాగా సంచరిస్తూ ఉన్నావు. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసమని ఏ పని చేస్తున్నట్లు లేవు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది? పండితుడవు ఎలా అయ్యావు? కూడా బాలుడిలాగా ప్రవర్తిస్తున్నావు. ఎందుకని? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయము నువ్వు పడటం లేదు. సిరులు పెంచుకోవాలని గాని, కీర్తి సంపాదించాలని గాని, ఆయుష్ వృద్ధి పొందించుకోవాలని నువ్వు ఇసుమంతమైన ప్రయత్నిస్తున్నట్లు లేవు. ఇది చాలా వింతగా ఉంది. మరియు అందరికన్నా భిన్నంగా కూడా నీ తీరు గంగా నదిలో మునిగిన ఏనుగులాగా ఎక్కడో ఉంటున్నావు. ఒంటరిగా గడుపుతున్నావు. ఎవరి జోలి ఎవరి గురించి ఆలోచించటం లేదు. ఏ స్పర్శలు నిన్ను అంటవు. అయినా ఎప్పుడూ ఆనందంగానే కనిపిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమైంది? దయచేసి తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని అన్నాడు. యదు మహారాజా, నాకు 24 గురువులు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క జ్ఞానం సంపాదించాను. జీవన్ముక్తుడనై సంచరిస్తూ ఉన్నాను. మరియు పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగర కపోతాలు, సముద్ర పతంగాలు, మధురకర గజాలు, మధుహారి హరిణాలు, మీన పింగళాలు, బాలకులు, కన్యకా శరకారులు, సర్పకీటక నాభాలు ఇవి నా గురువులు. మానవులు తన్నినా తవ్వినా కూడా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాదు, వారికి ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని, అపకారికి కూడా ఉపకారం చేసే ఉదాత్తతను భూమి నుంచి నేర్చుకుంటున్నాను. అలాగే మన శరీరంలో ఉండే ప్రాణవాయువు మనం తీసుకునే ఆహారాన్ని తాను తీసుకుంటుంది కానీ విషయవాంఛలకు అతీతంగా మెలుగుతుంది. జ్ఞాని కూడా ఇలా బతకాలి. జ్ఞానానికి దేహము, దేహానికి ప్రాణం, ప్రాణానికి ఆహారము అత్యవసరము. మరియు శరీరానికి వెలుపల సంచరించే గాలి శీతోష్ణాలకు అతీతంగా నిస్తుంది. రకరకాల సుగంధాలను, దుర్గంధాలను సమంగా వహిస్తుంది.
అయినా కూడా గంధగుణము వాయువుకు లేదు. యోగి ఈ 2 గుణాలను వాయువు నుంచి నేర్చుకోవాలి. పంచభూతాత్మకమైన శరీరంలో ప్రవేశించిన ఆ గుణాలు అంటకుండా జీవించి ఉండాలి. దీన్నే నిర్లేపతత్వం అని అంటారు. ఇది గ్రహించాను వాయువు నుంచి. ఆకాశాన్ని చూసి బ్రహ్మతత్వం తాలూకు సర్వవ్యాపకతత్వము, అభంగతత్వము, అసంగతత్వము గ్రహించాను. మరియు జలం నుంచి నిర్మలత, స్నిగ్ధతను, మధురత, పావనతలు నేర్చుకున్నాను. అలవర్చుకున్న యోగులు తమను తలుచుకున్న వారిని పావనుల్ని చేయగలుగుతారు. అగ్ని మహా తేజస్వి, సర్వభక్షకుడు అయినప్పటికీ సర్వదా పవిత్రుడు, అందరినీ ఉపాస్యుడు. లక్షణాలను యోగీశ్వరుడు అగ్ని నుంచి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ వస్తువు రూపంలోనే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ దేహంలో ఉంటే ఆ రూపాన్నే దర్శిస్తాడని గ్రహించాను. అగ్నికి జ్వాలలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు అవి కనిపించవు. అలాగే జీవుడికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలప్రవాహ వేగంలో అవి మరుగున పడిపోతూ ఉంటాయి. ఇవి పంచభూతాలు నాకు ఉపదేశించిన తత్వాలు. మరియు చంద్రుడు వృద్ధిక్షయాలకు లోనవుతూ ఉంటాడు. అవి ఇతడి కలలకే గాని అతడికి కాదు. అలాగే షడ్భావ వికారాలు శరీరానికే గాని ఆత్మకు కాదు అనే రహస్యం తెలుసుకున్నాను. సూర్యుడు ఒక్కడే అయినా జలాశయాల్లో ప్రతిబింబించి అనేక బింబాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా ఉపాధి భేదాలను బట్టి అనేకంగా భాసిస్తోందని గ్రహించాను. మరియు సూర్యుడు తన కిరణాలను శుభ్ర, అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా ప్రసరింపచేస్తూ ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తూ ఉంటాడు. మరియు పరిశుభ్రపరిచి వర్షంగా కురిపిస్తూ ఉంటాడు. కానీ అతడి కరాలకు ఏ మకిలి అంటదు. అవి నిత్య పరిశుభ్రాలు. యోగీశ్వరుడు కూడా ఇలాగే ఇంద్రియాదులతో సుఖదుఃఖాది అనుభవాలన్నింటినీ సమదృష్టితో గ్రహించాలే గాని వాటికి అతీతుడుగా నిత్య శుద్ధుడుగా మెలగాలి కానీ ఒకటి లేదు అని తెలుసుకున్నాను. ఈ విధంగా యదు మహారాజుకు శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.